హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు అందరూ కూడా జాగారం, ఉపవాసం, దీక్షలు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు కదా. ఉన్నవాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు శివభక్తితో శివనామ స్మరణతో చేసుకుంటూ శివుణ్ణి అయితే ధ్యానిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈరోజు మా ఊర్లో శివాలయంలో ఎంత సందడిగా ఉంటుందో అండ్ ఏ విధంగా మేము పూజలు నిర్వహిస్తామో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ మేమైతే గణపతి పూజతోటి స్టార్ట్ చేస్తామన్నమాట. ఆయన చూశారు కదా, మా టెంపుల్ మొత్తం కూడా మంచిగా పూలతో అలంకరించినాం. అండ్ ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా మేము శివ కళ్యాణము అండ్ ప్లస్ యాగాలు, గణపతి పూజ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అన్నప్రసాద కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉంటారన్నమాట. అండ్ ప్రతి శివరాత్రి కూడా మేము చాలా పెద్ద ఎత్తున జాతరలాగా జరుపుకుంటారనమాట. అండ్ మా ఊరి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ టెంపుల్స్కి కలరింగ్ కానీ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి 8 o'clockకి ఎవరు రాలేదు. అండ్ ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటుంది. అండ్ నేను ఆ ఈవినింగ్ వీడియో రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. అండ్ ఈరోజు మా టెంపుల్లో ఏ విధంగా ఉంటుంది అండ్ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తుంటాను. అండ్ ఫస్ట్ మనమైతే టెంపుల్లో ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మనం నవగ్రహాలు అయితే ఉంటాయి మనకి రైట్ సైడ్లో. నవగ్రహాల చుట్టూ తిరిగేసి నెక్స్ట్ మనం మళ్ళీ కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి అయితే ఎంట్రీ అవ్వాలన్నమాట. అండ్ ఇది రూల్ కన్ఫర్మ్గా ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీకు తెలియకుంటే ఈ విధంగానైతే పాటించండి. చాలా అంటే చాలా బాగుంది గుడి మొత్తం కూడా. అండ్ మంచిగా పూలతోటి అలంకరించేసరికి ఆ వైబ్స్ అనేటివి డిఫరెంట్గా కొడుతుందన్నమాట. అండ్ లైటింగ్స్ కూడా నైట్ టైం చూడాలి, ఇంకా చాలా చాలా బాగుంటుంది. అండ్ 6 నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఉపవాస దీక్షలు విరమించడం. అండ్ ఈరోజు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఉపవాసం అయితే ఉన్నాం. అండ్ నెక్స్ట్ మనకు నవగ్రహాల పక్కనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క దేవుడికి కూడా మంచిగా నమస్కరించుకోండి అండ్ భక్తితోటి పూజ చేయండి. అండ్ దేవునికి తెలుసు కదా మనకి ఏ కోరిక ఇవ్వాలి, ఏ కోరిక ఇస్తే మనకు ఏమంటారు మంచి జరుగుతుంది, మనం క్యాపబుల్ చేస్తాం, హోల్డ్ చేస్తాము అంటేనే దేవుడైతే కనకరించి మనకు ఆ కోరికనైతే నెరవేరుస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఎవరు కూడా గుడికి వెళ్ళి కోరికలు కోరుకోకండి ఫస్ట్, ఎందుకంటే దేవునికి మనకి ఎప్పుడు ఏ టైంలో ఏది ఇవ్వాలో తెలుసు కాబట్టి మనకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అదైతే జరుగుతుంది. నువ్వు వద్దన్నా సరే జరుగుతుంది అనమాట. సో బీ పేషెన్స్ అండ్ దేవుణ్ణి భక్తితోటి నమ్మండి, సరిపోతుంది అంతే. అండ్ మా శివాలయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి కూడా కొలువై ఉంటారన్నమాట. అండ్ అమ్మవారు చాలా బాగుంటారు. అండ్ ఇంకా అలంకరించలేదు, కంప్లీట్ కాలేదు. అండ్ పూర్తిగా ఆఫ్టర్నూన్ వరకల్లా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను టుమారో మార్నింగ్ వీడియోలోనైతే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిలింగ్గా చూపిస్తూ ఉంటాను, చాలా భారీ ఎత్తున. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు రేపు శివరాత్రి రోజు కదా, రేపు మాకు అగ్గిగుండాలు కాలుస్తారు. అండ్ వాటిలో దేవుడు వచ్చిన వాళ్ళు అగ్గిగుండాల నుండి నడుచుకుంటూ వెళ్తుంటారు అనమాట. అండ్ ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాం మీ అందరికీ కోసం. అండ్ మా ఊర్లో జరిగే అందరం కలిసి చేసుకునే ఫెస్టివల్ ఏంటిదంటే మహాశివరాత్రి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. అండ్ ఫైనల్గా మా గర్భగుడిలో ఉన్న శివయ్య అండ్ పక్కన ఉన్న వినాయక స్వామి, కుమారస్వామి. అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయింది గణపతి పూజ అని చెప్పేసినాను కదా, ఫస్ట్ గణపతి పూజ చోటు స్టార్ట్ చేస్తుంటారు. ఎవరైతే గుడి జనరల్ సెక్రటరీ ఉంటారో వాళ్ళైతే పూజ స్టార్ట్ చేస్తుంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటారు. ఈసారి ఈ దంపతులకు ఆ భాగ్యం దక్కింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ శివరాత్రి. అండ్ ఇంకా నైట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్.